రేఖలు మరియు కోణములు, కోణ సమద్విఖండన రేఖ. పిల్లలు, ఈరోజు పాఠ్యాంశంలో మనం ఒక కోణ సమద్విఖండన రేఖను ఏ విధంగా నిర్మించాలో నేర్చుకుందాం. 60 డిగ్రీల కోణాన్ని సమద్విఖండన చేస్తే 30 డిగ్రీలు మరియు 90 డిగ్రీల కోణాన్ని సమద్విఖండన చేస్తే 45 డిగ్రీలు అవుతుందని మనకి తెలుసు. జ్యామితిలో ఇది ఒక ముఖ్యమైన విధానం. ఇది ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. యాంగిల్ ఏబిసి కోణాన్ని తీసుకుందాం. ఇప్పుడు బి కేంద్రంగా వృత్తలేఖిని సహాయంతో కొంత వ్యాసార్థంతో ఈ కోణం యొక్క భుజాలని ఖండించినట్టుగా ఒక చాపము గీద్దాం. ఆ చాపము కోణము యొక్క భుజాలని డి మరియు ఈల వద్ద ఖండిస్తుంది అనుకోండి. ఇప్పుడు డిఈ పొడవులో సగము కంటే ఎక్కువ పొడవు వ్యాసార్థముగా తీసుకోండి. డి కేంద్రంగా వృత్తలేఖిని సహాయంతో ఒక చాపాన్ని గీయండి. మళ్ళా ఈ కేంద్రంగా అదే వ్యాసార్థంతో మొదటి చాపాన్ని ఖండించినట్టుగా మరో చాపాన్ని గీయండి. ఆ ఖండన బిందువు ఎఫ్ అనుకుందాం. బి మరియు ఎఫ్ను కలిపి పొడిగించండి. అది యాంగిల్ ఏబిసి యొక్క కోణ సమద్విఖండన రేఖ అవుతుంది. కానీ ఇది సరి అయినది అని ఎలా చెప్పగలం? దీన్ని ఇప్పుడు మనం నిరూపిద్దాం. డిఎఫ్ మరియు ఈఎఫ్లని కలిపాం. ఇప్పుడు త్రిభుజము బీడిఎఫ్ మరియు త్రిభుజము బీఈఎఫ్లలో బీడీ = బీఈ ఒకే చాపం యొక్క వ్యాసార్థాలు కాబట్టి. డిఎఫ్ = ఈఎఫ్ ఎందుకంటే మనం రెండు చాపాలు ఒకే వ్యాసార్థంతో గీసాం. బిఎఫ్ అనేది ఉమ్మడి భుజం, అందువల్ల త్రిభుజము బీడిఎఫ్ మరియు త్రిభుజము బీఈఎఫ్లు సర్వసమానము. కాబట్టి యాంగిల్ డిబిఎఫ్ = యాంగిల్ ఈబిఎఫ్. యాంగిల్ డిబిఎఫ్ మరియు యాంగిల్ ఈబిఎఫ్ల మొత్తము యాంగిల్ ఏబిసికి సమానము. అంటే బిఎఫ్ అనేది యాంగిల్ ఏబిసి యొక్క సమద్విఖండన రేఖ అవుతుంది. కోణ సమద్విఖండన రేఖని ఏ విధంగా నిర్మించాలో మరి తెలుసుకున్నారు కదా. సాధన చేయండి, నేర్చుకోండి. తర్వాత క్లాసులో ఇంకా మనం మరిన్ని విషయాలు నేర్చుకుందాం.